ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో మనం వేరియబుల్ అంటే ఏంటిది, వేరియబుల్ గురించి ఇన్ డీటెయిల్గా చూసినాం. ఇప్పుడు వేరియబుల్ని బేస్ చేసుకొని ఒక కోడింగ్ ఎక్సర్సైజ్ చూద్దాం, సరేనా? అంటే అసలు వేరియబుల్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, ఏ విధంగా యూజ్ చేస్తాం, ఆ వేరియబుల్ని యూజ్ చేసుకొని ఏ విధంగా కోడింగ్ రాయాలో చూద్దాం, ఓకేనా? సరే, ఇక్కడ ఏముంది, స్వాపింగ్ వేరియబుల్స్ కదా. సరే, స్వాపింగ్ వేరియబుల్స్, స్వాపింగ్ అంటే వేరియబుల్స్ని స్వాపేబుల్ అంటే ఏదో ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సరే, దానికంటే ముందు మనం వేరియబుల్స్ని క్రియేట్ చేద్దాం, సరేనా? వేరియబుల్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే, ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని అన్నాను. దాని మీనింగ్ ఏంటన్నట్టు, ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనేది స్టోర్ అయింది అన్నట్టు. అంటే ఈ విధంగా ఎక్స్ అని రాసుడుతోనే ఆ ఎక్స్లో 10ని స్టోర్ చేసినాం అన్నట్టు, ఓకేనా? 10ని స్టోర్ చేసినాం, ఓకేనా? సరే, అంటే ఈ విధంగా మనం వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని మనం ఈ విధంగా రాసినాం అన్నట్టు, ఈ విధంగా కోడింగ్ లాంగ్వేజ్లో రాసినాం ఈ కాన్సెప్ట్ని, ఓకేనా? అంటే ఎక్స్ ఈక్వల్ టు 10 అనే విధంగా మనం వేరియబుల్ని క్రియేట్ చేసినాం. ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది వేరియబుల్ కదా. అంటే మనం ఎక్స్ ఈక్వల్ టు 10 అనే ఈ వేరియబుల్ కాన్సెప్ట్ని ఎక్స్ ఈక్వల్ టు 10 అని రాసినాం అన్నట్టు, ఓకే? ఇక్కడ ఈక్వల్ సైన్ కాదన్నట్టు, ఇది ఏంటంటే అసైనబుల్ ఆపరేటర్ అన్నట్టు, అసైన్మెంట్ ఆపరేటర్ అన్నట్టు. అంటే ఎక్స్ అసైన్ టు 10 అన్నట్టు, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. లెట్ y ఈక్వల్ టు 20, సరేనా? అంటే దీని మీనింగ్ ఏంది, ఇది దీనిది, ఓకేనా? y అనే వేరియబుల్లో 20ని స్టోర్ చేసినాం అన్నట్టు, ఓకే? 20ని స్టోర్ చేసినాం అంటే ఈ లైన్ రాసుడుతోనే కంట్రోల్ ఏం చేస్తుంది, మెమరీలో ఈ విధంగా మెమరీ దానికి అలోకేట్ చేస్తుంది, ఎన్ని బైట్స్ అనేది అన్ని బైట్స్, ఓకేనా? అదే, ఓకేనా? ఈ విధంగా మనం 2 వేరియబుల్స్ని క్రియేట్ చేసినాం. సరే, ఇప్పుడు ఇక్కడ స్వాపింగ్ వేరియబుల్స్ కదా, ఇప్పుడు మనం 2 వేరియబుల్స్ని క్రియేట్ చేసినాం, మంచిగా ఉంది. ఇప్పుడు మనం స్వాపింగ్ చేయాలి వేరియబుల్స్ని. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్లో 10 అనేది ఉంది, వైలో 20 అనేది ఉంది కదా. అంటే ఇప్పుడు మీకు స్వాపింగ్ వేరియబుల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఒక మెటాఫర్ చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్లో ఉన్న టీని ఈ కప్లో ఉన్న కాఫీని ఏ విధంగా స్వాప్ చేయాలి అంటే, ఇప్పుడు ఇది టీ కప్పు, ఇది కాఫీ కప్పు, దీనికి ఇది స్వాప్ చేయాలి, దీనికి ఇది స్వాప్ చేయాలి. ఎట్లా, ఇప్పుడు నేను డైరెక్ట్ టీ తీసుకొచ్చి కాఫీలో పోసిన అనుకో, అది ఆగమవుతుంది. సో మరి అట్లా ఎర్రర్స్ జరగకుండా నీట్గా ఈ కాఫీని దీనిలోకి తీసుకురావాలి, ఈ టీని దీనిలోకి తీసుకురావాలి, ఎట్లా అనేది సొల్యూషన్ కదా. ఆ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది మన ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. సో ఈ ప్రాబ్లంకి మనకు సొల్యూషన్ ఏంటంటే, జనరల్గా ఆలోచించండి మీరే, అంతే. ఇదే లాజికల్ థింకింగ్ మీకే ఆలోచిస్తేనే ఇంప్రూవ్ అవుతుంది, లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంది, సింపుల్గా మీరే ఆలోచించండి. నార్మల్గా జనరల్గా ఏం చేస్తారు, ఇంకో కప్పు తీసుకుంటారు, ఇంకో కప్పు ఎంటీ కప్పు తీసుకుంటారు, ఈ మెన్షన్ చేసిన ఎంటీ కప్పు తీసుకుంటారు. కప్పు తీసుకొని ఏం చేస్తారు, ఈ టీని దీనిలో పోతే తాగవుతుంది కాబట్టి ఈ టీని తీసుకొచ్చి దీనిలో పోతారు, ఓకేనా? టీ అయింది, ఓకేనా? ఈ ఎంటీ కప్లో టీ ఉంది, ఓకేనా? అప్పుడు దీనిలో ఈ టీ కప్లో ఏముండదు, దీనిలోకి వెళ్ళి తీసుకొచ్చి డైరెక్ట్ దీనిలో వచ్చినాం కాబట్టి, ఓకేనా? సూపర్. ఇది ఎంటీ కప్ అన్నట్టు, ఓకేనా? సరే, ఇప్పుడు
ఇప్పుడు ఇది ఎంటీ కప్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తా, ఈ కాఫీని దీనిలో పోస్తాను, అప్పుడు ఏ ఎర్రర్ జరగదు మనకు. కాబట్టి ఇలా కాఫీ వచ్చేసింది, కాఫీ వచ్చాను, ఇది ఎంటీ అయింది. సో దీనిలో ఉన్న టీని దీనిలోకి పోస్తాం. ఓకేనా, దీనిలో ఖాళీ అవుతుంది. ఓకేనా, సో అంతే, దిస్ ఇస్ ద సొల్యూషన్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాం. అంటే దీనికి సొల్యూషన్గా మనకు దీని సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం యూజ్ అయింది, ఇది యూజ్ అయింది కదా, ఈ ఎంటీ కప్ అనేది యూజ్ అయింది మనకు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఈ విధంగా ఆలోచించాలన్నట్టు. సో ఈ ఇంప్లిమెంటేషన్ ఇవ్వర సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా, సేమ్ ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ వర్క్ చేద్దాం. సరేనా, వర్క్ చేయాలంటే ఫస్ట్ మనకు ఈ 20 అనేది దీనిలోకి రావాలి, 10 అనేది దీనిలో రావాలి, 20 అనేది దీనిలోకి రావాలి, 10 అనేది దీనిలో పోవాలి. సరేనా, ఓకేనా. పోవాలంటే ఇంకొక కప్పుని తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఇంకొక వేరియబుల్ని తీసుకోవాలి. అంటే ఆ వేరియబుల్ మనం క్రియేట్ చేయాలి. ఏ విధంగా క్రియేట్ చేసినప్పుడు ఎంటీ కప్ అని అనుకోండి. లెట్ ఎంటీ అనే వేరియబుల్ తీసుకున్నా. ఆ కప్కి ఆ కప్ యొక్క పేరు ఎంటీ అనుకోండి. ఆ కప్పులో ఏం లేదు. ఓకే, ఉంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని x=10 అని రాసినాం. దీన్ని సరే మంచిగా రాద్దాం. ఈ కాన్సెప్ట్ని x=20 అని రాసినాం. సో ఇక్కడ నేను ఎంటీ కప్ని క్రియేట్ చేసిన, ఎంటీ వేరియబుల్ని క్రియేట్ చేసిన. సో దీన్ని ఏ విధంగా రాయాలంటే ఎంటీని క్రియేట్ చేసిన అదే ఇదే. ఓకేనా, సరే ఇక్కడ చూడండి, సరే ఇక్కడ చూడండి, ఈ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసిన దాన్ని ఈ విధంగా రాసినాం మనం ఒక్కో లాంగ్వేజ్లో x=1 అని. ఇప్పుడు దీన్ని నేను ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలంటే 10 అని పెట్టుడుతో ఏమవుతుంది, 10 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, సూపర్ కదా. సో ఇప్పుడు మనకు ఇవరాక ఒక మెటాఫర్ చూసినాం కదా. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఇక్కడ. సేమ్ ఈ 10 అనేది తీసుకొచ్చి దీనిలో పెట్టాలి. ఓకేనా, ఈ 10ని తీసుకొచ్చి దీనిలో పెట్టాలి. సో ఇవరకు నేను 10ని తీసుకొచ్చి వేరియబుల్లో పెట్టినా. ఓకేనా, ఆలోచించండి, ఈ 10ని తీసుకొచ్చి ఈ వేరియబుల్లో పెట్టినాం. సో ఈ ఎంటీలో ఏం పెట్టాలి, 10 పెట్టాలి. ఓకేనా, 10 పెడితే ఏమవుతుంది, 10 అనేది దీనిలో స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఇది డిఫరెంట్ 10 అవుతుంది, దీనిలో ఉన్న 10 కాదు. సో దీనిలో ఉన్న 10 ఎట్లా తీసుకురావాలంటే ఎక్స్ అని తీసుకున్నాం అనుకో, అప్పుడు ఎక్స్లో ఉన్న 10 యాజ్ ఇట్ ఈజ్ ఇది 10 అవుతుంది అన్నట్టు. ఓకేనా, సరే ఇప్పుడు ఎప్పుడైనా ఈ ఓకే ఇది రైట్ సైడా, ఇది లెఫ్ట్ సైడ్. సో అజ్యూమ్ చేసుకోండి, ఇది రైట్ సైడ్ అనుకుంటే, ఇది లెఫ్ట్ సైడ్ అనుకుంటే, ఈ అసెంబుల్ ఆపరేటర్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్లో ఎప్పుడైనా మనం వాల్యూస్ని తీసుకుంటాం, ఈ లెఫ్ట్ సైడ్ ఆ వాల్యూ యొక్క నేమ్ని తీసుకుంటాం అన్నట్టు. ఓకేనా, సో ఇండైరెక్ట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నట్టు, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకోలే, ఎక్స్లో ఉన్న 10ని తీసుకున్నాం, ఆ వాల్యూని తీసుకున్నాం. సో ఆ వాల్యూని తీసుకొచ్చి ఎంటీలో పెట్టినప్పుడు ఇక్కడ కొంచెం తీసుకొచ్చి దీనిలో పెట్టినాం. ఓకేనా, సరే ఇప్పుడు మనం ఈ 20ని దీనిలో స్టోర్ చేద్దాం. 20ని తీసుకొచ్చి ఎక్స్లో పెట్టాలి.
20ని తీసుకొచ్చి ఎక్స్లో పెట్టాలి. అంటే ఎక్స్ అనే వేరియబుల్లో పెట్టాలి. ఎక్స్ అనే వేరియబుల్ ఏం పెట్టాలి, 20ని పెట్టాలి. అంటే వైలో ఉన్న 20 పెట్టాలి అన్నట్టు. ఓకేనా, అంతే. సరే, పెట్టేసిన 20ని పెట్టేసిన. సూపర్. సరే, ఇప్పుడు బై అనేది ఎంటీ అయింది. అప్పుడు నేను ఏం చేస్తా, ఈ 10ని తీసుకొచ్చి దీనిలో స్టోర్ చేస్తా. సరే, ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ నేను గీత గీసి యారో మార్క్ పెట్టినా, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దామంటే, ఇప్పుడు వై అనేది ఖాళీగా ఉంది. వైలో నేను ఏం పెట్టాలి, 10 పెట్టాలి. అంటే 10 ఎక్కడ ఉంది, ఎంటీలో ఉంది. ఎంటీలో ఉన్న 10ని పెట్టాలి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇక్కడ వేరియబుల్ని మెన్షన్ చేసిన. అంటే ఇక్కడ వేరియబుల్ యొక్క వాల్యూని మెన్షన్ చేసినాం. ఎప్పుడైనా రైట్ సైడ్లో వేరియబుల్ ఉండేది, దాని లోపల ఉన్న వాల్యూని ఉంటుంది అన్నట్టు లెఫ్ట్ సైడ్లో ఎప్పుడైనా మనం డిక్లేర్ అయితే. సో ఎంటీలో 10 ఉంది, ఆ 10 అనేది ఇక్కడికి వచ్చింది. సో 10 ఇక్కడ ఖాళీ అయింది. ఓకేనా, అంతే. ఇంతకుముందు ఇక్కడ ఏముండే, ఇంతకుముందు ఇక్కడ ఏముండే 10 ఉండే, ఇంతకుముందు ఇక్కడ ఏముండే 20 ఉండే. సో ఇంతకుముందు 10 ఉండే, 20ని స్వాప్ చేసినాం. ఇంతకుముందు 20 ఉండే, 10ని స్వాప్ చేసినాం లాజికల్గా. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ అన్నట్టు. అంతే, సింపుల్. అంతే అంతే కదా. సో దీన్నే మనం కొంచెం డీటెయిల్గా ప్రోగ్రామింగ్ రాద్దాం మీకు అర్థం కావడం కోసం. సరే, ఇప్పుడు చెప్పిందే రాస్తా నేను మళ్ళీ మంచిగా నీట్గా. ఓకేనా, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా x = 10 అని. సరేనా, అట్లనే y = 20. ప్రింట్ అనేది ఎందుకు రాస్తున్నా అంటే ఎక్స్లో ఏముందో మీకు తెలవడానికి. ఓకేనా, ఇప్పుడు అవుట్పుట్ స్క్రీన్లోనే మీరు యూజ్ చేయాలి అనుకోండి. ఇప్పుడు నేను ప్రింట్ అని రాయలేదు అనుకోండి, ఈ 10 20 అనేది ఆడ మీకు కనిపిస్తుందా, మీకు అర్థం కావడం కోసం. అంటే ప్రింట్ కన్సోల్ మీద అవుట్పుట్ స్క్రీన్ మీద మీకు కనిపించడానికి మాత్రమే రాస్తున్నా. సరే, x అంటే ఎక్స్లో ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది స్ట్రింగ్. ఈ ఎక్స్ అనేది ఎక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది అన్నట్టు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ క్వశ్చన్ రాసేది చూడడానికి అంతే. ఇప్పుడు మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ 10 అనేది వైలోకి రప్పిద్దాం, ఈ 20ని దీనిలోకి రప్పిద్దాం. ఆ లాజిక్ని ఇక్కడ రాస్తున్నాయి చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆ లాజిక్ని ఏంటంటే ఒక కొత్త వేరియబుల్ని క్రియేట్ చేయాలి. సో ఎంటీ అనే వేరియబుల్ తీసుకొని ఎందుకు తీసుకుంటానా, ఇప్పుడు డైరెక్ట్ నేను 20ని దీనిలో పెడితే ఆల్రెడీ అక్కడ 10 ఉంది, ఎట్లా స్టోర్ అయితే 20 అనేది స్టోర్ కావాలి. కాబట్టి ఈ 10ని తీసేస్తే అప్పుడు 20 అనేది దానిలో పోయి ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఖాళీ ఉంటుంది కాబట్టి. సో అందుకే ఈ 10ని తీసేసి ఎంటీ అనే వేరియబుల్లో పెట్టినాం. ఇప్పుడు 10 అనేది అక్కడ ఉండదు. అంటే ఓకే, ఇక్కడ కూడా నేను చేసిన లెఫ్ట్ సైడ్లో ఎప్పుడైనా వేరియబుల్స్ ఉండే దాని లోపల ఉన్న వాల్యూస్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ 10ని రాసినాం అన్నట్టు. ఓకేనా, ఇండైరెక్ట్గా ఇక్కడ నువ్వు 10ని రాసినావు. సో ఆ 10 అనేది ఎంటీ అనేది దానిలో స్టోర్ అయింది. అంటే 10 అనేది దీనిలోకి వచ్చేసి ఈ ఎక్స్లో ఉన్న 10 ఎంటీలోకి వచ్చింది అన్నట్టు. ఈ లైన్ రాసుడుతాను. ఓకేనా, ఈ లైన్ రాసుడుతాను. దీని లైన్ మీనింగ్ ఏంది, ఈ ఎక్స్లో ఉన్న 10 అనేది ఎంటీలోకి వచ్చింది.
అప్పుడు 10 అనేది ఇక్కడ ఉంటుంది. సరేనా? సరే, ఇప్పుడు మనం ఎక్స్ అనేది ఖాళీ ఉంది, అప్పుడు ఈ 20ని ఎక్స్లో పెట్టచ్చు కదా, ఈ 20ని ఎక్స్లో స్టోర్ చేసుకోవచ్చు కదా. సో ఎక్స్లో స్టోర్ చేసుకోవాలని ఇక్కడ ఇంప్లిమెంట్ ఏ విధంగా రాద్దామంటే, ఇప్పుడు ఇక్కడ నేను యారో మార్క్ పెట్టిందని ఏ విధంగా రాద్దామంటే, ఎక్స్లో మనం 20ని స్టోర్ చేయాలి, అంటే 20y. ఓకేనా? అంతే. సరే, 20 అనేది ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ 20 ఉండాలి. సో ఇక్కడ మనకి మళ్ళీ 10 రావాలి. వాల్యూస్ని మనం స్వాప్ చేస్తున్నాం, వేరియబుల్స్. సో స్వాప్ చేయాలంటే 20ని ఇక్కడ రఫ్ చేయాలి. నేను యారో మార్క్ పెట్టిందని ఏ విధంగా రాద్దామంటే, వైలో పెట్టాలి కదా. ఏంటిది? ఎంటీలో ఉన్న వాల్యూని. ఎంటీ అనేది వేరియబుల్ నేమ్ అన్నట్టు. ఓకే, సో పెట్టేసిన వాటి 10 అనేది ఇక్కడ టచ్ చేసింది. సో గంతే, వేరియబుల్ని స్వాప్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు నువ్వు ప్రింట్ ఎక్స్ అన్నా అనుకో, అప్పుడు ఎక్స్లో ఏముంటుంది? నువ్వు ఎక్స్ను ప్రింట్ చేయాలనుకుంటావు. సరే, ఇక్కడ ఇంకో లైన్లో, సరే ఇక్కడ ప్రింట్ సో నువ్వు ఎక్స్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, వైని ప్రింట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ని ప్రింట్ చేస్తే 20 వస్తుంది, వైని ప్రింట్ చేస్తే 10 వస్తుంది. ఇంతకుముందు నువ్వు స్వాప్ చేయకముందుకు ప్రింట్ చేస్తే ఏమొచ్చేది? 10 వస్తుంది, అవుట్పుట్ కింద 20 వస్తుంది. సో మనం సక్సెస్ఫుల్గా స్వాప్ చేసినట్టు. ఓకేనా? సో ఇప్పుడు అవుట్పుట్ స్క్రీన్ ఏమవుతుంది, ఇంకా క్లియర్గా చూద్దాం ఒకసారి, అసలు ఏమవుతుంది చూద్దాం. నువ్వు x = 10 అని అడిగితే ఏమవుతుంది? ఈ లైన్ రాసుడుతోనే ఎప్పుడైనా ఇంటర్ప్రిటర్ అనేది టాప్ నుంచి బాటంకి చూసుకుంటూ వద్దాం అన్నట్టు లైన్స్ని. సో ఫస్ట్ లైన్ చూసుకుంటూనే ఏం చేస్తుంది, దానికి మెమరీ అలోకేట్ చేస్తుంది మెమరీలో. సో సెకండ్ లైన్కి వచ్చేస్తుంది, అలోకేట్ చేసి సెకండ్ లైన్కి వచ్చి, సెకండ్ లైన్ కూడా వేరియబుల్ కాబట్టి దానికి మెమరీ అలోకేట్ చేస్తుంది. దాని తర్వాత ప్రింట్ ఎక్స్ అనుడుతోనే దీన్ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ఏం ప్రింట్ చేస్తుంది? ఎక్స్ స్ట్రింగ్ని యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ చేసి, ఆ ఎక్స్లో ఏముంది? 10 అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 10 అనే ఉంది కదా, ఎక్స్లో 10 అనే ఉంది. తర్వాత ప్రింట్ వై అంటది. సో స్ట్రింగ్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. వైలో ఉన్న 20, వైలో ఏముంది? 20 ఉంది కదా, సో 20 ప్రింట్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఈ లైన్కి వచ్చేస్తుంది, ఈ లైన్స్ అన్నీ అయిపోయినాయి కదా. తర్వాత ఈ లైన్కి వస్తుంది, ఈ లైన్కి వచ్చి ఏం చేస్తుంది? దీనికి మెమరీ అలోకేట్ చేస్తుంది. సరే, ఏ విధంగా? సరే, ఇప్పుడు ఇదంతా నేను రాస్తలేను, యాజ్ ఇట్ ఈజ్ చెప్పుకుంటూ పోతాను. సరే, ఇక్కడ ఎంటీ = ఎక్స్ కదా, అంటే ఎక్స్లో ఉన్న వాల్యూని ఎంటీలో పెడతాను అన్నట్టు. ఎక్స్లో ఏముంది? 10 ఉంది కదా, 10 పెడతాను అన్నట్టు. ఓకేనా? అంటే ఈ విధంగా మెమరీ అలోకేట్ చేస్తుంది ఈ లైన్ వచ్చుతాను. సో ఈ లైన్ ఇంప్లిమెంట్ చేసి మెమరీలో అలోకేట్ చేసేసి, తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేస్తే వైలో ఉన్న 20ని ఎక్స్లో స్టోర్ చేసినాం. సో ఈ విధంగా చేస్తాను అడుగు. ఇక్కడ ఏం చేసినామో అది చేస్తుంది అన్నట్టు కంపైలర్. ఇవరకు మనం ఏం చేసినామో అవన్నీ కంపైలర్ కాదు, ఇంటర్ప్రిటర్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఎంటీ అనుతో వైలో ఉన్న ఎంటీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది, ఇది ఖాళీ అయ్యింది. తర్వాత ప్రింట్ ఎక్స్ అనుతోనే 10 కదా, సరే 20 స్వాప్ చేసినాం కదా వాల్యూస్ని. సో ఇది ప్రింట్ అవుతుంది. ఇదే కదా మనం ప్రింట్ కావాల్సింది. 10 ఎందుకు ప్రింట్ అవుతుంది? మన వాల్యూస్ని స్వాప్ చేసినాం కాబట్టి ఈ ఎక్స్లో ఉన్న 20నే ప్రింట్ చేస్తుంది మనకు. సో అంతే. నెక్స్ట్ వైలో ఉన్న 10 ప్రింట్ చేస్తుంది. ఎంత వైలో ఉంది? 10. అంతే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ప్రోగ్రామ్ ఫినిష్ అయింది. అంతే. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను వేరియబుల్స్ని ఏ విధంగా స్వాప్ చేయాలి,
వేరియబుల్ యొక్క కాన్సెప్ట్ ఏ విధంగా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏ విధంగా వర్క్ అవుతుందో చూసారు కదా. సరే, ఇంకా మీకు వేరియబుల్ కాన్సెప్ట్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్ కావాలంటే